సిటీ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో నాస్తిక కేంద్రం నేరస సంస్కరణ విషయంలో చేసిన కృషి గురించి, నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. కప్పరాల తెప్పలో ఏ రకంగా పనిచేసింది తెలుసుకుంటున్నాం. పేరు మోసిన దొంగ చక్రపాణి విషయం గురించి కూడా మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ రోజున ఆ చక్రపాణి ఓ ఉత్తరం రాశాడు హేమలతలవణ గారికి. ఏం రాశాడు, అందులో ఏముంది అనేది తెలుసుకుందాం. కొంతకాలం గడిచిన తర్వాత ఓ ఉత్తరం వచ్చింది లవణం గారికి. లవణం బాబు గారికి, హేమలతమ్మ గారికి, నన్ను రక్షించి బాగుపరిచిన చక్రపాణి ఫ్రావిట. చూడండి ఎంత రాశాడు. నన్ను రక్షించి బాగుపరిచిన చక్రపాణి వ్రాయుట. అమ్మగారు, నా భార్య నేను అంతా ఇచ్చే క్షేమం. ఇన్ని రోజుల నుండి మీకు ఉత్తరం రాయలేకపోయినందుకు నన్ను క్షమించండి. అయ్యగారిని అడిగినట్టు చెప్పండి. అమ్మ, మీరు ఇచ్చిన 2 వలలు, చేపల వలలు బ్రహ్మారెడ్డి వద్ద నుండి తీసుకున్నాను. మీరు కావాలి ఎప్పుడు వచ్చేది తెలియపరచండి. నా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను. నాలో ఏ మార్పు, దురలవాట్లు ఏమీ లేవు. నేను చేపల వ్యాపారం చేయుచున్నాను. నా భార్య మగబిడ్డను ప్రసవించిందమ్మా. నాకు ఇంకా ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాను. మీరు ఎప్పుడు వచ్చేది తెలియజేయండి. మీ క్షేమము, మీ ఆరోగ్యము తెలియవచ్చు. నా భార్య మిమ్మల్ని అడిగినట్లు చెప్పమని. అందరూ బాగున్నారు. ఇట్లు జీకే చక్రపాణి. చూడండి, అంటే పూర్తిగా మారిపోయి మామూలుగా ఒక పని చేసుకుంటూ చక్కగా ఉన్నాడు. ఎంత మార్పు! అతను పట్టిస్తే లక్షలు రివార్డు ఉంది. అలాంటిది ఏం లేకుండా తను చేయలేదు. అంటే ఒక నాస్తిక దృక్పథంతో నిర్మాణాత్మకంగా చేసే కార్యక్రమాలు ఎంత ఫలితం ఇస్తాయి అనేది తెలియజేస్తుంది. చక్రపాణి చేపల వ్యాపారంతో జీవిస్తున్నాడు. అతనిలో పూర్తి మార్పు వచ్చింది. అప్పుడప్పుడు మేము కప్పరాల తెప్ప వెళ్ళి అతన్ని లేదా అతను విజయవాడ వచ్చి మమ్మ చూస్తూనే ఉన్నాడు. గత చరిత్ర ఎప్పుడైనా తలుచుకొని నవ్వుకుంటాం. ఆనాటి చంచలత్వం లేదు ఇప్పుడు అతనిలో. ఏ కారణాల చేతనైనా కానీ ఒకసారి మోసగాడిగా, దొంగగా, దోపిడీదారుడిగా, లంచగొండిగా మారిన వ్యక్తి అది చేసినంతకాలం మనసుకి శాంతిని పొందలేడు. ఎప్పుడైనా సరే ఒక మోసగాని కానీ, ఒక దొంగ కానీ, దోపిడీదాడి కానీ, లంచగొండి కానీ వాడు చేసినంతకాలం శాంతి ఉండదు. అతని చుట్టూ కుటుంబానికి కూడా శాంతి ఉండదు. బాగా సంపాదించగలడు, అతి సౌఖ్యాలు అనుభవించగలడు, బాగా తిని తాగి జలసగా తిరగలడు. కానీ అతను నిరంతరం భయం వెంటాడుతుంటుంది. నిరంతరం భయం ఉన్నవాడికి శాంతి ఉండదు. నేరస్తుడైన వ్యక్తి మనస్థిమితానికి దూరంగా, తృప్తిగా, బహుదూరం పొదుపరి జీవితం బహురుదు. ఈ 3 కావాలి నేరస్తు. అంచేత సంపాదిస్తే దొంగతనం చేస్తారనుకుంటారు. కానీ నిరంతరం ఏ పోలీసులు పట్టుకుపోతాడో, ఎక్కడికి బాస్తాడో, ఎక్కడ జైల్లో పారేస్తాడో ఇలాంటి భయం ఉంటుంది. మరి శాంతి ఉండదు. నిరంతరం అనుమానంతో జీవిస్తాడు నేరస్తుడు. అవమానాలకు గురి అవుతాడు. పోలీసు వ్యవస్థ చేతుల్లో నలిగిపోతాడు. సమాజం దృష్టిలో పతితులు అవుతాడు. గౌరవం అతనికి అర్థం కాదు, అంటుకోదు. నేర జీవితానికి అలవాటు పడిన వ్యక్తి శ్రమజీవి కాదు. శ్రమించడం అంటే అతనికి భయం. సోమర జీవితానికి అలవాటు పడి క్రమశిక్షణకు దూరం అయిపోతాడు. మాటల్లో కుదిరి ఉండదు, పనిలో పట్టుదల ఉండదు. ఇది నేర జీవితంలోని సారాంశం అని మొత్తం ఎలా ఉంటుంది నేరస్తుల దేహాన్ని. అయితే ఈ జీవితపు అసలు విషయం అర్థం చేసుకుని నేర జీవితంతో విసిగెత్తి అలసిపోయి వ్యక్తిలో హృదయ పరివర్తన, మనసులో మార్పు ప్రవేశిస్తే మరలా అతను అసలు మనిషి అవ్వగలడు. పట్టుదల, దాంతో శ్రమకు తోడు తీసుకుని తృప్తి, పొదుపు అతనిలో మరలా చోటు చేసుకుంటాయి. ఈ నిజాన్ని చక్రపాణి నిరూపించాడు. మరో విధంగా చిన్న గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చక్రపాణి ఎలా మారిపోయాడో మనం తెలుసుకున్నాం.
ఇంకో దొంగ ఉన్నాడు కప్రాల తిప్పలు, చిన్న అనేవాడు. వాడి గురించి తెలుసుకున్నాం. చిన్న లాంటి నేరస్తుడు నేర జీవిత సారాంశం చక్కగా నిరూపించి చూపాడు. గుర్రంకొండ చిన్న బిట్రగుంట్లో ఉండేవాడు. భార్య, ఒక బిడ్డ ఉన్నారు. మరి అంత సౌమ్యుడు, అమాయకుడు ఏ విధంగా దొంగయ్యాడో అర్థం కాదు. అతను చాలా సౌమ్యంగా ఉంటాడు, భయస్థుడిగా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు. సౌమ్యంగా కనబడతాడు, అమాయకంగా కనబడతాడు. కానీ దొంగగాలు అయ్యాడో తెలియకుండా హేమచంద్రరావు గారు విచిత్రంగా చెబుతున్నారు. చూడ్డానికి చాలా సౌమ్యంగా ఉంటాడు, అమాయకంగా కనబడుతున్నాడు, కానీ పెద్ద దొంగ. అది అతను ఎలా అయ్యాడు అనేది. కానీ అతని జీవితపు తాలూకు గుణగణాలు అతని చివరి ఫలితం చదివి నేరస్తులందరూ గుణపాఠం నేర్చుకోవాల్సిందే. అలాంటి వాడు సౌమ్యుడు, చాలా మంచివాళ్ళ కనబడుతుంటాడు, చాలా అమాయకుడు కనబడుతుంటాడు. అతని గురించి తెలుసుకుని మాత్రం, అతని జీవితం గురించి తెలిసి మాత్రం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంది అని హేమచంద్రరావు గారు అన్నారు. అతన్ని ఒక నేర జీవిత ఊబిలో నుండి రక్షించడానికి అందించే చేతులను అమాయకంగానే అందుకోలేదు. తన నేర జీవితం తన్నే మింగేస్తుంది తెలుసుకోలేదు. డిఐజీ శ్రీనివాసరావు గారు చిన్న అమాయకత్వానికి జాలిపడి ఎలాగైనా చిన్నను నేర జీవితం వాళ్ళని రక్షించాలని మాలాగానే ఆలోచించారు. డిఐజీ శ్రీనివాసరావు ఈ చిన్నవాడు చూడడానికి చాలా అమాయకంగా ఉన్నాడు, వీడేదో తెలియక ఇవన్నీ చేస్తున్నాడు, చాలా అమాయకంగా ఉన్నాడు వీడు, ఏ చేయడానికి పాపం ఏంటి డిఐజీ గారికి జాలికి అతను చిన్న మీద. సరే ఏమైనా ఈ నేర జీవితం బయటపడేసి చేయాలనుకున్నారు. గుర్రంకొండ చిన్నకు హిందూ కాలేజీ హాస్టల్లో వాచ్మెన్గా తాత్కాలికంగా తీసుకుంటామన్నారు. ఆయన మాకు గుంటూరు నుంచి ఫోన్ చేసినప్పుడు మా ఆనందకి అందుకని వాడిని ఏదో అమాయకంగా ఉన్నాడు, చాలా అమాయకంగా ఉన్నాడు వీడు, అసలు వీడి దొంగ ఏంటి అసలు, ఇలాంటి వాడు దొంగ అవడం ఏంటి, చాలా సౌమ్యంగా ఉన్నాడు అని చేయలా కాదు, వీడికి ఏదైనా ఉద్యోగం చూపించాలి, వీడికి చూపిస్తే దొంగతనం మానేస్తాడు, వీడు తెలియక వీడు ఇలాగ దొంగతనాలు చేస్తున్నాడు, వీడు తెలియక సరైనటువంటి డైరెక్షన్ లేకపోతే ఇలా అవుతున్నాడని డిఐజీ గారు కూడా అనుకున్నారు. అని చేశారు. అక్కడ అతన్ని అక్కడ హిందూ కాలేజీలో ఒక వాచ్మెన్ లాగా పెట్టారు. చిన్నకు 22 ఏళ్ళు, నల్లని రూపంతోనూ అందమైన అమాయకమైన నవ్వుతోనూ ఉంటాడు. చిన్న ఇంకా బతికిపోతాడు కానీ అనుకున్నాం మేము. మరి అదే వాచ్మెన్లా పెట్టారు కదా హిందూ కాలేజీలో, హాస్టల్లో వాచ్మెన్గా వచ్చాయి. హిందూ కాలేజీ హాస్టల్లో వాచ్మెన్గా పెట్టారు. కప్పరాల తిప్ప వెళ్ళినప్పుడు తన ఏకైక కొడుకు 6 నెలల వయసు వాడిని తెచ్చి నా ఒడిలో ఉంచి పేరు పెట్టమ్మా అన్నాడు చిన్న. వాడి పక్కనే భార్య 19 ఏళ్ళు అందమైన నవ్వుతూ నిలబడింది. ఆ పసివాడు బొద్దుగా నల్లగా అచ్చు తండ్రి పొరుగుతూ ఉన్నాడు. నవ్వితే సొట్లబడే బొగ్గలు నిమురుతూ ఏం పెట్టనరా అన్నాను. నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెట్టినా అది వాడికి అందమే. అమ్మోయ్ వాడు ఇంజనీర్ కావాలా. చిన్న మాటలు ఈనాడికి నా చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి. కొడుకు భవిష్యత్తుపై వాడికి ఎంతో ఆశ. కూర్చొని వాడల్లా చటుక్కుని లేచి పక్కన ఉన్న గడ్డిమా చోట దాక్కున్నాడు. హేమచంద్రరావు లవణం గారు కప్పలకి వెళ్ళారు. చిన్న అక్కడ ఉన్నాడు. మరి చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే హిందూ కాలేజీలో హాస్టల్లో వాడు వాచ్మెన్గా ఉన్నాడు, పెట్టారు కదా డిఐజీ, అక్కడ పనిచేస్తున్నాడు. ఈ వెళ్ళిన కప్పరాల తిప్పలోనే ఉన్నాడు. అలా చిన్నాన్ని తీసుకొచ్చి పేరు పెట్టమ్మా అని అన్నాడు. పేరు పెట్టమ్మా అంటే సరే పేరు పెడదాం అక్కడ. ఇంతలో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. చటుక్కున అక్కడి నుంచి పెరిగి నిప్పి ఒక గడ్డిమ వెనకాల దాక్కున్నాడు. అంత చక్కగా హేమచంద్రరావు గారితో, లవణం గారితో, వాళ్ళ ఆవిడతో, వాళ్ళ చంటి బిడ్డతో ఎంతో కులాసా కబుర్లు కొడుతున్నాడు. ఉన్న పడంగా ఒక్కసారి అక్కడి పారిపోయి గడ్డి వెనక దాక్కున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం, ఏంటిరా ఏమైంది తొందరగా పెరిగిపోయాడు. ఈ హఠాత్తు అలజడి ఏమిటా అని చుట్టుపక్కల చూశాను. హేమచంద్రరావు గారు చెబుతున్నారు, హఠాత్తుగా అలజడి ఏమిటో ఎందుకు మార్పు చూశాను. దూరంగా రోడ్డు మీద 2 పోలీసు వాళ్ళు కనబడ్డారు. పోలీసు వాళ్ళు పోతుంటే పోలీసు అవుతున్నారు. చాలా స్పీడ్కి తాను బయటకు వచ్చి మళ్ళా నవ్వుతూ నిలబడిన ముఖంలో బెదిరి మాత్రం తగ్గలేదు.
అంటే పోలీసు వాడు అంటే బెదిరోడికి, పోలీసు వాళ్ళు చూసే బెదిరు. అది వాడు వీడి కోసం రాకపోయినా వీడు అసలు ఎందుకు ఉద్యోగం చేసుకున్నారు, డిఐజీ గారి ఉద్యోగం ఇప్పించారు, వాడు ధీమా ఉండదు కదా. ఎంత అమాయకం అంటే పోలీసు వాళ్ళు చూస్తే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారని భయతో పారిపోయాడు. ఆకాంక్ష కనబడితేనే నీ మీద ఏమీ కేసులు లేవు, నీకు ఉద్యోగం వచ్చింది, ఇక భయం ఎందుకురా అన్నాను నేను చిన్నతో. వాళ్ళు చూస్తేనే కాకి డ్రెస్ చూస్తేనే నాకు ఒళ్ళంతా వణుకు అన్నాడు చిన్న. వాళ్ళని చూస్తేనే కాకి డ్రెస్ చూస్తేనే నాకు ఒళ్ళంతా వణుకు అన్నాడు చిన్న అంటూ నవ్వాడు. అమాయకమైన నవ్వు. ఆ చిన్న పోలీసుల టెస్ట్లో పెద్ద దొంగ, మామూలుగా పెద్ద దొంగ. గుంటూరు హిందూ కాలేజీలో వాచ్మెన్కి ఉద్యోగం వచ్చింది. చాలామంది నేరస్తులు మాకు ఎక్కడైనా వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించాలని అంటుంటారు. వీడి వాచ్మెన్ ఉద్యోగం వచ్చేసింది, బాగుంది. ఇది హేమదలో ఉన్న చాలామంది నేరస్తులు మేము మారుతాం కానీ మాకు వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతుంటారు. మేము మారుతాం కానీ మాకు వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించండి అంటారు. ఎందుకు వీళ్ళందరూ వాచ్మెన్ ఉద్యోగం కోరుకుంటారు అని ఆలోచించారు హేమదలో గారు. నేరస్తులు శ్రమపడడానికి అలవాటు పడి ఉండరు. సెంట్రల్ జైల్లో వారికి ఏర్పరిచిన పని శారీరకంగా అలసిపోయేంత పని ఉండదు. జైల్లో పెట్టినడం వాళ్ళు అలసిపోయేంత పనే ఉండదు. అక్కడ రిమాండ్ జైల్లో అసలు పనే ఉండదు. మామూలు రిమాండ్కి శిక్ష పడితేమో సెంట్రల్ జైలు, శిక్ష పడిన వరకు మామూలు రిమాండ్ జైల్లో ఉంచుతారు. అక్కడ పనే ఉండదు అసలు. అందుకని వాళ్ళ శరీరాలు శ్రమకి ఇష్టపడవు. వాచ్మెన్ అంటే ఊరికే కూర్చోడే కదా, ఊరికే కూర్చోవచ్చు, అందుకే వాచ్మెన్ అడుగుతారు. అందుకే అడుగుతారు ఈ నేరస్తులు మారి వాళ్ళందరూ ఒక వాచ్మెన్ ఉద్యోగం. ఎందుకంటే ఊరికి కూర్చోడు, పని కష్టపడకుండా. చిన్న చాలా ఉత్సాహంగా వచ్చాడు. కప్పరదాలు తిప్పనండి డీజీ గారు చూపించి వాడిని ఉద్యోగంలో చేర్చాం. చేరిన 3వ రోజున విజయవాడ వచ్చాడు చిన్న. ఏమిట్రా అన్నాను ఆశ్చర్యంగా. వాడు ఒక చిన్న అమాయకు నవ్వి 60 రూపాయలు చాలవమ్మా అన్నాడు. నెలకు ప్రస్తుతానికి 20 రూపాయలు ఇచ్చి 60 రూపాయలు ఇచ్చి 1975 సంవత్సరంలో 60 రూపాయలు ఇచ్చేవాడు అన్నమాట. ఒక 3 నెలల తర్వాత ఇంకా జీతం పెంచి ఆ తర్వాత పర్మనెంట్గా తీసుకుని మరింత జీతం పెంచుతామన్నారు కాలేజీ యాజమాన్యం. ముందు 60 రూపాయలు ఇస్తాం, తర్వాత మీద 3 నెలలు పోయాక జీతం పెంచుతామండి అని కాలేజీ యాజమాన్యం చెప్పారు. ఇది చాలా సబుగా ఉంది. ఆ విషయం చెప్పాను చిన్న ఉప్పునీళ్ళు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. 60 రూపాయలు సరిపోన్నాడు కదా, మరి యాజమాన్యం అడిగితే యాజమాన్యం వాళ్ళు ఇప్పుడు సరేనండి కొంచెం కాలంపై పెంచుతాం 3 నెలలు పోయాక అన్నారు. ఒక వారం జరిగాక మరల వచ్చాడు. ఈ ఉద్యోగాన్ని చేరానమ్మా. వాని ముఖంలో ఎక్కడ నిద్రలేమితనం కనిపించలేదు. వాచ్మెన్ అంటే మరి రాత్రి కూడా కాపలా కాయాలి కదా. వాచ్మెన్ వాడు రాత్రి అంతా నిద్ర ఉండదు అని చెప్పి పగలు వాడి ముఖంలో నిద్ర కనబడుతుంటుంది, నిద్రముఖం ఉంటుంది. కానీ వీడి నిద్రముఖం లేదు, వాడి నిద్రముఖం లేదు వాడికి. ఈ హేమదరాడికి ఆశ్రయించి ఏంట్రా వీడు నైట్ వాచ్మెన్ పొగలు వచ్చి వీడు చక్కగా నిద్ర లేకుండా మామూలుగా ఉన్నాడు వీడు అనేది హేమదరావు గారికి నేను చేయలేను అన్నాడు, ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు కానీ విసుగ్గానే అడిగా. తెచ్చుకునే డబ్బుతో తిండి చాలడం లేదు. నిన్న సినిమాకి పోతే ఆయన ఎవరో వచ్చి ఎక్కడ వెళ్ళావరా అన్నాడు. రాత్రి నేను నిద్రపోకూడదంట. వారి ముఖంలో అమాయకత మూర్ఖత్వంగా కనిపిస్తుంది. ఎక్కడ పోయారా అంటే రాత్రి కూడా నిద్రపోకూడదు అన్నారు కదా, అంటే సినిమా పోయి నిద్రపోకుండా కూర్చున్నాను అంట. ఉద్యోగం చేసిన పోయి నిద్రపోకూడదని చెప్పారు కనుక నిద్రపోకుండా ఉండడం కోసం సినిమా పోయేటవాడు. వాచ్మెన్ ఉద్యోగం చేయాలనుకోవాలి వాడు రాత్రిపాట వాచ్మెన్ వాడు రాత్రిపాటు నిద్రపోకుండా ఉండాలని చెప్పారు. అని నిద్రపోకుండా ఉండడం రాత్రిపాటు సినిమా పోయి కూర్చున్నాను అంటే ఆ చూడ లాజిక్ తిక్క లాజిక్ అది. నిద్ర రాత్రిపూట వీడేమో మామూలుగా నిద్రపో రాత్రి వాచ్మెన్ పేరుకే కానీ రాత్రిపూట శుభ్రం నిద్రపోతాడ. వాచ్మెన్ వాడు నిద్రపోకూడదు అన్నారు కనుక సినిమా పోయి నిద్రపోకుండా కూర్చున్నాడు. ఎంతో నచ్చెప్తే మళ్ళా పనిలోకి వెళ్ళాడు బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా. ఒక నెల తర్వాత కప్పరాలు తిప్ప వెళ్ళాం. పొలాలకు సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం తరపు నుండి విని ఆనందించాం. కప్పరా తిప్పలోని 2 గ్రూపులు కలిసిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఆ ఎందుకు కలిసిపోయి నిర్ణయించుకున్నారు. ఈ సంతోషమైన వార్త కూడా విని చాలా ఉత్సాహపడ్డాం. పోలీసులు సంవత్సరానికి దోహదం చేస్తున్నట్టు విన్నాం. అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ను తదితర పోలీసులు అభినందించాం, వారితో చర్చించాం. కప్పరాల తిప్పలో మాజీ నిరసనలో మార్పు వస్తుందని, అందరూ ఇళ్లలోనే ఉంటూ రోజు హాజరు పెరుగుతున్నారని, వారికి మంచి ఉపాధి కల్పిస్తే సమస్య పరిష్కారం ఇంకా బాగుంటుందని పోలీసులు చెప్పారు. ఉపాధి కాదు వాళ్ళకని ఇంకా అది పోలీసులు చెప్పారు. వీళ్ళందరికీ అసలు ఉద్యోగం ఎక్కడో పనులు చూడండి,
ఇది పనులు ఉన్నట్లయితే వీళ్ళు ఇంకా నేరాలు చేయడం మానేస్తారు. సాయంత్రానికి కప్రాదపులో 2 గ్రూపులు గ్రామానికి పోలీస్ స్టేషన్కి మధ్య ఉన్న ఖాళీ మైదానంలో గుంపులుగా చేరాయి. 2 గ్రూపులు చేరాయి చోట. అటు ఇటు వాదనలకు వారు ఒకపై ఒకటి దెప్పి పొడిచే మాటకు తావు ఇవ్వలేదు. ఇద్దరి కలయికపై గ్రామ అభివృద్ధికి ఆధారపడి ఉందని, వారి బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉందని లవణం గారు ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పారు. 2 గ్రూపులు కలిసిపోవాలనుకున్నారు కదా, అంచేత ఇద్దరికి లవణం గారు కూర్చొని ఆ ఇద్దరు ఏ రకంగా దెబ్బరాటలు లేకుండా చక్కగా సఖ్యతగా ఉంటే ఆ కప్రాలు తిప్ప గ్రామం చక్కగా అభివృద్ధి చెందుతుందని లవణం గారు చెప్పారు వాళ్ళకి. వెన్నెల పుచ్చ పువ్వులా విరిసింది. సముద్రం మీద నుండి చల్లని గాలి వీస్తోంది. ఇరుపక్షాల వాళ్ళు కలిసి ఉండడానికి చేతులు కలిపారు. తిమ్మోతి తిరుపాల చేతులు కలుపుకొని ఒకరినొకరు స్నేహంగా కౌగిలించుకున్నారు. 2 గ్రూపులు ఉన్నాయి కనుక తిరుపతి తిరుపాలు ఇతరుగా 2 గ్రూపుల కలయిక అందరికీ ఆనందాన్ని కలిగించింది. కృపానందం జైపాల్ ఆనందంగా ఉన్నారు. మాకు చాలా సంతోషం కలిగింది. ఇంతలో చిన్న అతని స్నేహితుడు షేక్ బడే వచ్చారు. ఇలా ఉండగా చిన్న వచ్చాడు. ఇదేమిట్రా చిన్న ఇక్కడున్నావు ఆశ్చర్యపోతూ అడిగారు హేమలతరణ గారు. వాడు ఉండాల్సింది హిందూ కాలేజీలో హాస్టల్లో వాచ్మెన్గా ఉండాలి. అలాంటి వాడు ఇక్కడున్నాడు. ఇదేమిట్రా చిన్న ఇక్కడున్నావు అన్న. పిల్లోడిని చూద్దామని అమాయకంగా అన్నాడు. పిల్లాడిని చూద్దామని వచ్చానన్నాడు. మరి మళ్ళీ వెళ్ళాలిగా నువ్వు అన్నాను నేను. 2 రోజుల్లో పోతాలేమ్మా, నీ పేరు నిపుతాగా అన్నాడు. కానీ వాడు అక్కడ చెప్పలా. వాడు ఉద్యోగం తీసి ఇక్కున్నావు ఏంట్రా అంటే ఏదో పిల్లాడిని చూడడానికి వచ్చాయని చెప్పాడు. కానీ తెలిసిందంటే చిన్న ఉద్యోగం తీశాడు. మరి రాత్రి కూడా వాచ్మెన్గా ఉండవలసిన వాడు సూపర్ నిద్రపోతుంటే ఇంకవాడేం వాచ్మెన్ ఉద్యోగం తీసేట తర్వాత మదిస్తాయి. ఆ విషయం మాతో చెప్పొద్దని అందరికీ బతుకున్నాడుకున్నట్ట. పైన వెన్నెల పుచ్చ పువ్వులా పూచి ఉంది. అర్ధరా దాటినా ఎవరికి అలసట్లేదు. అందరూ సంధికుదిన ఉత్సాహంలో ఉన్నారు. ఎదురుగా పోలీస్ స్టేషను, పోలీసులు మర్చిపోయారు. ఆ రోజు అందరం కలిసి తెప్పలో తూర్పు దిక్కుగా ఉన్న తిమ్మోతి ఇంటికి వెళ్ళాం. చిన్న గుడిసె, దాని ముందు కుక్కి మంచంలో ఒంటి మీద గుడ్డలు లేని పిల్లలు ఉన్నారు. గంప కింద కోళ్ళు, గుడిసెలో దండం మీద 2-3 బట్టలు వేలాడుతున్నాయి. ఒక మూల 2 రేకు పెట్టెలు ఉన్నాయి. కిరసాలి బుడ్డి దీపం వెలుగుతోంది. ఆనందం ఉంది. మరో మూల వంట కొండలు, చెట్లు, రేకు పెట్టెలు, కొండలు, స్థిరాసి, కోళ్ళు, పిల్లి కొన పిల్లాసి. అంటే ఏమీ లేదు, అంత జరిగిపోయినారు. ఎంత దొంగతనం చేసినా, వేలు దోపిడీ చేసినా, బంగారం దోచుకున్నా ఈ బతుకులు మాత్రం ఇంతే. అంటే మిగిలేది ఏమి ఉండదు. హేమతలు అన్నారు, ఎంత దొంగతనం చేసినా, వేలు దోపిడీ చేసినా, బంగారం దోచుకున్నా ఈ బతుకులు మాత్రం ఇంతే. స్టోర్పురంలో టైగర్ నాగేశ్వరరావు అన్న ప్రసాద్ పెద్ద దొంగగా పేరు. చేయితో మందులు లేక డబ్బులు లేక చచ్చిపోయాడు. అంటే ఎంత దొంగ, బంగారం దొంగిలించాడు, లక్షలు దొంగిలించాడు. కానీ చివరికి ఏంటి చెప్పాడు, డబ్బులు చేతులు లేవు, చేయవలసి చచ్చిపోయాడు. అంటే ఎంత దొంగనాలు చేసినా సరే వీళ్ళ దగ్గర మిగలవ డబ్బులు. విలాసాలకైనా ఖర్చు పెట్టేస్తారు, లేకపోతే పోలీసులైనా వీళ్ళ దగ్గర గుంజేసుకుంటారు, లేకపోతే ఇంక పక్కన ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆగేసుకుంటారు. అంచేత దొంగతనాల్లో చంపబడి లేదా పోలీసు ఘర్షణలో చచ్చిపోయిన దొంగలు కుటుంబాలు ఎంతో కట్టిగా దారిద్ర్యాన్ని అనిపిస్తూ ఉంటారు. నేరాలు మనస్ఫూర్తిగా మానుకున్న వారు కూడా కుటుంబాలను పోషించడానికి ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ అర్ధాకిలతో జీవిస్తుంటారు. కొందరు వీడి దొంగ, అది దొంగది అని పేర్లు, స్వగ్రామం స్వస్థలం మర్చిపోదు. పరాయి చోట దాని ఎవరో తెలియని చోట అతను స్థిరమవడం మరొక మహాప్రస్థానం. ఈ రకంగా దొంగల జీవితం ఎలా ఉంటుంది. వాడు దొంగతనం మానేసినా కూడా వీడు దొంగనే పేరు పడిపోయి ఉంటుంది ఆ ఊళ్ళో. ఎప్పటికీ వాడు ఇప్పుడు దొంగతనం చేయటానికి వాడు దొంగే, ఒకడు పెద్ద దొంగ. ఓ పేరు చెప్పడం, వాడు దొంగోడోడు అంటారు. ఆడి పెళ్ళం దొంగది, అంత దొంగ కుటుంబం. ఈ దొంగ అనే మాట మాత్రం మర్చిపోరు ఎప్పటికైనా, అలా ఉండిపోతుందని. ఆ రంగా ఉంటుందని చెప్పి ఈ దొంగల జీవితం ఏ రంగా ఉంటుంది, వాళ్ళు ఎలాగా వాళ్ళు ఒక రకమైన వాళ్ళ మీద ఏ రకం పేరు పడిపోతుంది వాళ్ళ దొంగలకి అనేది, క్రిమినల్స్ పేరు పడిపోతుంది. అలా ఉందని మనం ఇంత తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకా తక్కువ విషయాల గురించి, ఈ తిమ్మోతి గ్రూప్ గురించి, వీడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.